అసలు ఇక్కడ నేను పిలవకుంటే నిలబడ్డారు అంటే వారు ఎంత హీరోసో. సొంత కూతురు సహస్ర 10 సంవత్సరాల అమ్మాయి ఎంతో ఆరాటంగా ఆడుతూ పాడుతూ కృష్ణ ఎంతో కష్టపడి బిడ్డను పెంచాడు. బావా బావా అంటూ తన లోపటే ఆడడం, మాకెందుకు ఈ కష్టం అని. చాలా కష్టం. ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే చట్టం, ఒక కొత్త చట్టం పెట్టడానికి, దానిపై 3 ఆర్డర్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి సుబ్బారావు గారికి వారి టీంకి చెప్పాను. నిజంగా ఇక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి టీము ఎంత చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ సీన్ ఎవరైతే చంపారో 14 సంవత్సరాల అబ్బాయిని పట్టుకోవడం, అంతేకాకుండా ఇది ఎట్లా జరిగింది అన్నది వివరించడం నాకు యూస్ఫుల్. సుప్రీంకోర్టులో ఈ వారం మీరు చూశారు, బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మే 23ని ఆగస్టు 1ని సుప్రీంకోర్టులో నేనే వాదనలు వినిపించి 11 సంవత్సరాలుగా ఏ గవర్నమెంటు పట్టించుకోవట్లేదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. వారికి ఇష్టం లేకపోయినా 8 లక్షల కోట్లు ఆదాయం వస్తున్న డ్రీమ్11 లాంటి వాళ్ళకి 7,000 కోట్లు, 100 యాప్ల ద్వారా వేల మంది సూసైడ్లు చేసుకొని 45 కోట్ల మందికి ప్రాణం కల్పించడానికి 788 మంది ఎంపీలు నాకు స్పందించారు. మన తెలుగు మల్లు రవి గారు కాంగ్రెస్, ఆర్ కృష్ణయ్య బీజేపీ అడగగానే సంతకాలు పెట్టారు. అలాంటి చట్టమే ఈరోజు 45 కోట్ల కుటుంబాలు కాపాడుతుంది. అలాంటి చట్టమే సహస్ర పేరుని నేను సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి పార్లమెంట్లో కానీ వచ్చే సెషన్లో పెట్టకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ విధంగా బెట్టింగ్ యాప్ల్లో ఏంటి, నిమిషా విషయంలో ఏంటి ఆర్డర్స్ తీసుకొచ్చాను నిన్న, అదే చట్టాన్ని తీసుకురావాలని నాకు పూర్తి నమ్మకం ఉంది. జ్యుడిషియరీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మీద ఒకవేళ ఈ నెల రోజుల్లో మరలా సెప్టెంబర్లో సెషన్ ఉంది, వారి చట్టాన్ని తీసుకురాకముందే నేను కోర్టుకి వెళ్తానేమో. అప్పుడు నేను కృష్ణ గారిని, రేణుకాని నాతో పాటు కోర్టులోకి తీసుకెళ్తే, కామారెడ్డి రైతుల కుటుంబాన్ని తీసుకెళ్ళినప్పుడు ఫిబ్రవరి 13, 2022లో ఎంత న్యాయం చేశారో అప్పుడు మన తెలంగాణ చీఫ్ జస్టిస్ బుయాన్ గారు. మీ మద్దతుతో నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా. వారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా న్యాయం చేస్తాం. సహస్ర లాంటి బిడ్డ, మరొక బిడ్డ చనిపోకూడదు. ఆ చంపిన కుర్రవాడు 14 సంవత్సరాలు అయినప్పటికీ స్పీడ్ ట్రయల్ 6 నెలల్లో చేయించి అడల్ట్గా శిక్ష విధించి ఓ 10-20 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటే క్షమిస్తామేమో. మూడవది, ఈ క్రైమ్ సీన్ అబ్బాయి ఎలా చూశాడు. అబ్బాయికి ఫోన్ ఎవరిచ్చారు? తల్లిదండ్రులు. ఎందుకు ఇచ్చారు? అబ్బాయిని ఎలా పెంచారు తల్లిదండ్రులు? మొన్న సూర్యకాంత్ గారు అన్నారు ఆగస్టు 1 బెంచ్లో, డాక్టర్ పాల్ 302 చట్టం ఉన్నప్పటికీ అటెంప్ట్ మర్డర్ కేసు, మర్డర్లు ఆగిపోయా, మీరు కొత్త చట్టం అడుగుతున్నారు. లేదు సార్, స్మోకింగ్ కూడా తాగకూడదు, ఇంజూరియస్ అని ఉంటుంది.
ఈ బెట్టింగ్ యాప్లు అయితే సచిన్ తెందుల్కర్ మొదలుకొని ఇక్కడ రనా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ చూపించి మరి కోట్ల రూపాయలు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లు చాలా మంచి అంటున్నారు. అది ఎంత అవినీతి, దాని ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. కనుక మీడియా మిత్రులారా, మీ మద్దతుతో, తల్లిదండ్రుల మద్దతుతో మరొక హత్య, సహస్ర లాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఇక్కడ కుకట్పల్లి పోలీస్ ఆఫీసర్స్ని చాలా నేను ఏమంటారు దాన్ని ఎప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్స్ కూడా మన తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా దేశమంతా చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్ని పట్టుకొని, లేదంటే క్రైమ్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి, క్రిమినల్ మూవీస్ ఎక్కువైపోతున్నాయి, క్రిమినల్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి, నరహత్యలు ఎక్కువైపోతున్నాయి, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి. పాపం ఆకాశాన్ని అంటుకుంది. ఒకవైపు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఒకవైపు చట్టాలు పెడుతున్నాం, ఇంకొక వైపు తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా పేరెంట్స్ను కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, పేరెంట్స్ మీ పిల్లల్ని మీరు సరైన మార్గంలో పెంచండి. టీచర్స్ టైం తీసుకొని విద్యార్థులతో టైం గడపండి. మీడియా మిత్రులు ఇలాంటి కేసులు ఇంకోటి జరగకుండా మీరు దీన్ని ఫాలో అప్ చేయండి. ఎందుకంటే మీ ద్వారే వన్ ఆఫ్ ద 4 పిల్లర్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఇవి ఉండబట్టే ఈరోజు ఇంకా మనం దేశంలాగా ఉన్నాం. కానీ బాధేస్తుంది, నిన్న రాత్రి 5 రోజులు ఢిల్లీ కేరళ మళ్ళీ హైదరాబాద్ సుప్రీంకోర్టు నుంచి కాల్ వచ్చి వెళ్ళా. నిమిషా ప్రియ కేసులో మరల మండేకి ఇచ్చారు బెట్టింగ్ యాప్. ఎంతో గ్రేట్ఫుల్ టు దెమ్. కానీ తిరిగి వస్తుండగా నాకు ఫ్లైట్లో కూర్చొని నిద్ర రాదు. ఒక జై భీమ్ అని మూవీ చూశాను. ఎప్పటి నుంచో అందరూ చూడమంటే ఒక 20 నిమిషాలు ఏడ్చి ఇంక చూడలేకపోయాను. ఎంత అన్యాయం జరుగుతుంది ఈ కులాల మధ్య, ఈ ట్రైబల్స్ని అణగదొక్కడం, గద్దరన్న చెప్పినవి అన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రం మారాలి, దేశం మారాలి. మారినంత వరకు మనం ఫైట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పార్టీ గురించి ఏం మాట్లాడను. మా పార్టీ మీటింగ్ ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో మార్నింగ్ జరిగింది. ఒకసారి తల్లితో మాట్లాడి ముందుకు రా అమ్మ, ముందుకు రా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నా పాపకు జరిగినట్టే ఆడి కూడా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నా పాపకు జరిగినట్టు ఇంకోటి జరగకూడదు. నేను మొదటి నుంచి కూడా అదే కోరుకుంటున్నాను. ఒక చట్టం అనేది రావాలి. ఇలాంటి మటర్లు, ఇలాంటి చిన్నపిల్లలు చేస్తే మైనర్లు కదా అని వదిలేయడం కాకుండా, ఇలాంటి చేసిన వాళ్ళకి ఇంకా ఇలాంటిది ఉంటుంది అని భయపడాలి లోకం. నాలాంటి తల్లి ఇంకోరు ఈ స్థానంలో నిలబడొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది రావాలి, ఖచ్చితంగా రావాలి. అదే న్యాయం కోరేది కూడా నేను అదే. నా పిల్లని ఎలాగో తీసుకురాలేరు, ఎవ్వరూ తీసుకురాలేరు, నేనైనా తీసుకొచ్చుకోలేను. అలాంటిది అసలు అంత ఘోరంగా చంపారంటే మీరు ఆలోచించండి. ఇలాంటివి వదిలేస్తే ఇంకెన్ని జరుగుతాయి? ఎంతమంది తల్లులు బాధపడాలి ఈ దేశంలో చెప్పండి. అలాంటివి నాతోనే ఎండు కావాలి, అబ్బాయితోనే ఎండు కావాలి, మా పాపేది ఆదర్శం కావాలి అని మనస్ఫూర్తిగా చట్టం రావాలని కోరుకుంటున్నారు. సహస్రాన్ని చంపినందుకు ఇలాంటివి జరుగుతుంది అని ఒక చట్టం రావాలి. ఇట్లా చంపడం వల్ల ఇలాంటి జరుగుతుంది, ఇలాంటివి ఇక ముందు జరగకూడదు. జరిగితే ఇదే శిక్ష పడుతుంది. అలాంటి వాళ్ళకి గట్టి శిక్ష పడాలి, గట్టి శిక్ష. అది నా కూతురు లాంటి శిక్ష పడాలని కోరుకుంటుంది. ఇప్పుడు మీ పాపను చంపిన బాలుడికి 14 రోజుల రిమాండ్ విధించారు, ఇప్పుడే జైలు కూడా పోయాడు. అది ఏం చేస్తారో మీకు తెలియదు. నాకు న్యాయం కావాలి. అదే నా పాప ఏం పాపం చేసిందని అన్ని కత్తిపోట్లు పడవాలి చెప్పండి. ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదండి. నాకు అలాంటి శిక్ష కావాలని నేను కోరుకుంటున్నాను. నా పాప లాంటి శిక్ష నాకు కావాలి. ఇంకో పిల్లకి జరగకూడదని ప్రపంచం భయపడాలంటే ఎలాంటి శిక్ష వేస్తారు చెప్పండి. నేను అదే కోరుకుంటున్నాను. ప్రపంచం భయపడాలి. ఇలాంటి చేయాలంటే ఇంకో పిల్లోడు భయపడాలి.
పోలీసులు చెప్పినట్టుగా ఇన్వెస్టిగేషన్ మీరు నమ్ముతున్నారా? మీకు ఇంకేమైనా అనుమానాలు? నేను నమ్ముతున్నాను, పోలీసులను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడి పట్టుకున్నారు ఆ అబ్బాయిని. సో నమ్ముతున్నాను కాబట్టి వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు చేస్తేనే నేను చెప్తాను చేశారా లేదా ఏంటా అనేది. న్యాయం జరగాలన్నది మీరే చూడాలండి సార్. నేను అంతకు మించి ఇంకెంత ఫైట్ చేయాలి చెప్పండి. నా పాపను పొడగొట్టుకొని నేను ఏడ్చుకుంటా బాధపడుకుంటా. నేను ఫస్ట్ డే నుంచి కూడా అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను ఎంత బాధ, మా బావ ఎంత బాధ అనుభవించాడో అసలు తెలీదు. రూపాయి కూడబెట్టి నా పిల్లని అంత పెద్ద చేసుకొని నేను ఎందుకు మందికి బలించాలి చెప్పండి? ఎందుకోసం బలించాలి? అంత కష్టం అంతా వృధా అయిపోయింది సార్. నా బాధ అంతా అదే. తెల్లని దాకా కష్టపడ్డాడు, తెల్లని దాకా రూపాయి నా కోసం నా పిల్లల కోసం అంత కష్టపడిన ఆయనకి ఈరోజు ఎంత కడుపుకోతుందంటే నాకంటే ఎక్కువ కడుపుకోతుంది మా ఆయనకి. ఎందుకు తల్లిదండ్రులు బాధపడాలి చెప్పండి? ఎవడో చేసిన దానికోసమో ఎందుకు బాధపడాలి? మీరు చెప్తున్నారు, సార్స్ కూడా చెప్తున్నారు బ్యాట్ కోసం ఎలా జరుగుతుంది సార్. ఓకే, బ్యాట్ కోసం జరుగుతుంది. ఆ మర్డర్ రాసుకోవడం ఏంటి? ఎందుకు చేయాలి? ఆ పిల్లల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అట్లా ఆలోచనలు ఇంకెన్ని రోజులు వస్తాయి? అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ఇలాంటి శిక్షలే పడతాయి అలా చేస్తే అని ఖచ్చితంగా కావాలి సార్, కావాలి. అసలు మా ఆయన కష్టం నేను చెప్పుకుంటే పోయేది కాదు అది. అసలు మమ్మల్ని ఎవరేం చెయ్యలేరు. అలాంటి మూవీస్ వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలి. అసలు తల్లిదండ్రుల నుంచి కాకపోతే టీచర్లైనా చెప్పాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. అసలు ఆ అబ్బాయి ఎలా అయిపోయాడు మీరే ఆలోచించండి. అసలు ఆ పాప ఏం పాపం చేసింది?